సార్ రంగారెడ్డి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్. ఫోన్ మాట్లాడుతుందని చెప్పేసి అక్కని సొంత తమ్ముడే చంపేశాడు. అది కూడా గొంతు పిసికి చంపేసినట్టుగా తెలుస్తుంది. సో, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అతను కూడా మైనర్ అని కూడా చెప్తున్నారు. మరి ఇష్యూలో అసలు ఏం జరిగింది? ఎందుకు చంపాడు? మరి దీనికి సంబంధించి మీరు ఏ విధంగా చూస్తారు? ఇదొక సెన్సేషనల్ కేసుగా మనం చెప్పుకోవచ్చు. అరుదైన కేసుగా కూడా చెప్పుకోవచ్చు. మనం మామూలుగా ఇట్లాంటి వాళ్ళని హాలీవుడ్ సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ మన మధ్య ఎలాంటివి జరుగుతాయని ఊహించలేరు. అలాంటి సంఘటన ఇది. ముందుగా ఈ సంఘటన ఏం జరిగిందో చెప్పుకొని దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను. ఇది రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో పెంజర్ల అనే గ్రామంలో జరిగిన సంఘటన. అక్కడ రుచిత అనే ఒక అమ్మాయి, 21 ఏళ్ల అమ్మాయింది. ఆ అమ్మాయికి ఒక రోహిత్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయి మైనర్ అంటున్నారు, కొంతమంది ఏమో 20 ఏళ్ళు అంటున్నారు. ఏదేమైనా వీళ్ళ తమ్ముడు అబ్బాయి. సో ఈ రుచిత అనే అమ్మాయికి ఆ ఊర్లో ఒక యువకుడితో లవ్ స్టోరీ ఉంది ఎప్పటి నుంచో. అది ఇరు ఫ్యామిలీల మధ్య గొడవలైనాయి. ఇద్దరు కూడా 2 విభిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి గొడవలైనాయి. ఊర్లో పంచాయతీ కూడా జరిగింది. పంచాయతీ జరిగి ఇంకా అబ్బాయి కమిట్మెంట్ ఇచ్చాడు, నేను ఇక మీదట ఈ అమ్మాయి జోలికి రాను నేను అని. ఆ అమ్మాయి కూడా నేను ఈ అబ్బాయి జోలికి పోను అని చెప్పింది. అలాగా ఇద్దరు కూడా డిసైడ్ అయిపోయారు. అయితే మొన్న ఒక రోజు ఆ అబ్బాయి ఫోన్ చేశాడు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి మళ్ళీ మాట్లాడుతుంది. అది గమనించిన ఈ రోహిత్ వాళ్ళ తమ్ముడు, రోహిత్కి తీవ్రమైన కోపం వచ్చి పంచాయతీ చేసి వాడు మా అందరి ముందు మాట ఇస్తే వాడు ఫోన్ చేస్తే మళ్ళీ నువ్వు ఎలా మాట్లాడతావు వాడితో అని చెప్పి కోపంతో అమ్మాయిని గొంతు నుండి చంపేశాడు. గొంతు నుండి చంపేసి పారిపోయాడు. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే అమ్మాయి విగత జీవిగా బెడ్ మీద పడుంది. సో దాంతో వాళ్ళు వీడే చంపేశాడని అర్థమైంది. పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు వాడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. వాడు కన్ఫెస్ కూడా అయ్యాడు, నేనే చంపానని. దాని తర్వాత వాడి మొత్తం సోషల్ మీడియా అంతా కూడా పోలీసులు పరిశీలించారు. అంటే వీడు ఏ కారణంతో చంపాడు, ఏంటి, గతంలో ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూశారు. చూసినప్పుడు వాడు చెప్పింది అయితే, నేను మా అక్కని ఇలాగా బెదిరించడానికి ట్రై చేశాను, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తుండవు, ఫస్ట్ ఫోన్ పెట్టు, అది ఇదంటే మా అక్క నువ్వెవడరా నన్ను అడగడానికి, నా ఇష్టం, నేను కూడా మేజర్ని, నువ్వేంది నన్ను కంట్రోల్ చేసి దాన్ని, మా అక్క నాతో గొడవకు దిగింది, ఆ కోపంలో నేను చంపేశానని చెప్పాడు. అయితే ఒక వీడియో ఇప్పుడు వాటి రీల్ బయటకు వచ్చింది. అది చూసి పోలీసులు షాక్ అయ్యారని చెప్తున్నారు. ఆ రీల్లో ఏముందంటే సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర డైలాగ్ ఉంది. కోట, అల్లు ఆలి ముగ్గురు ఉన్నప్పుడు కోటతో ఒక డైలాగ్ ఉపేంద్ర చెప్తాడనమాట. అదేంటంటే, బాగా ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక నాకు లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అని అడుగుతున్న డైలాగ్ ఒకటి ఉందన్నమాట. ఆ డైలాగ్కి ఈ అబ్బాయి యాక్ట్ చేసి ఒక రీల్ చేశాడు. బొద్దుగా ఉన్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి ఉపేంద్ర లాగా యాక్ట్ చేశాడు. అంటే ఈ అబ్బాయికి కూడా అటువంటి కోరిక ఉంది, తను బాగా ఫేమస్ అవ్వాలి అని. సో ఆ డైలాగ్ ఇతను అట్రాక్ట్ చేసిందంటే అర్థం ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇతనికి, మైండ్ సెట్ ఇతనికి కూడా ఉంది, మెంటల్ కండిషన్ ఇతనికి కూడా ఉంది. అంటే ఎవరినో ఒకరు చంపితే ఫేమస్ అవుతాం మనం అన్న ఒక దీంతో చంపాడు అనమాట. మామూలుగా మనకి నేచురల్ బోర్న్ కిల్లర్స్ అని ఒక హాలీవుడ్ సినిమా ఉంటుంది, ఆలివర్ స్టోన్ డైరెక్షన్లో. అందులో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫర్ ఫేమస్ అవ్వడానికి కోసమే వాళ్ళు చంపుతూ వెళ్తారు అనమాట. సీరియల్ కిల్లర్స్, ఒక లవర్స్ ఇద్దరు. సో ఎవరు ర్యాండమ్ గా ఎక్కడో ఒక పెట్రోల్ బంక్ లోకి వెళ్తాడు, లేకపోతే ఒక షాపులోకి వెళ్తారు, అక్కడ ఎవరో కలుస్తారు, వాళ్ళని చంపేస్తారు. సో చంపేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకోవడం. అంటే విపరీతమైన ఒకరి మీద ఒకరి ప్రేమ పెరుగుతుంది చంపేసిన తర్వాత. అప్పట్లో అది పెద్ద సంచలనం, వివాదాస్పదమైంది. దాన్ని చూసి చాలా మంది అమెరికాలో హత్యలు చేశారని చెప్తున్నారు. ఫేమస్ అవడం కోసం హత్యలు చేయడం అనే కాన్సెప్ట్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇప్పటికి కూడా జరుగుతుంది. ఎందుకు చంపామంటే చంపడం వల్ల ఫేమస్ అవుతామని. అంటే చంపినప్పుడు ఏంటంటే వీళ్ళని కొంతమంది హీరోల్లాగా కూడా ట్రీట్ చేస్తారు. అంటే అలాగా అనుకొని చేయలేక భలే చేశాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా చాలా మంది ఫాలోయింగ్ ఉండే అవకాశం ఉంది. వాడరా గట్స్ అంటే వాళ్ళ అక్కని చంపారు దుబ్బాడు, ఎవరు నువ్వు తక్కువ కులం అని లవ్ చేస్తే ఎందుకు ఉండాలి
అని. అంటే ఈ మధ్య సమాజంలో కూడా చంపడానికి కూడా సపోర్ట్ చేస్తూ ఊరేగింపులు కూడా తీసింది మనం చూసాం. మారుతిరావు మిర్యాలగూడలో కూతురు ప్రేమించిన ప్రణయ్ని చంపేస్తే, అమృత ప్రేమించిన ప్రణయ్ని అతి దారుణంగా ₹1,00,00,000 ఇచ్చి చంపేస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ మొత్తం వైశ్య కమ్యూనిటీకి సంబంధించి చాలా మంది ఊరేగింపే తీశారు. మారుతి తండ్రి ప్రేమని అర్థం చేసుకోమని. అంటే తండ్రి తన బిడ్డను చంపుకునే హక్కు ఉంది అనేది. అదే ఇప్పుడు వీడికి కూడా వర్తిస్తుంది. తన అక్కను చంపుకునే హక్కు తమ్ముడికి ఎందుకు ఉండదు? తండ్రికి ఉన్నప్పుడు కూతుర్ని చంపుకునే హక్కు. ఇలాగా ఇదేంటంటే మేల్ డామినెంట్ అండ్ అప్పర్ కాస్ట్ డామినెంట్ సొసైటీ, పేట్రియార్కల్ అండ్ కాస్ట్ డామినెంట్ సొసైటీలో ఏం జరుగుతుందంటే పరువు అనేది స్త్రీలకి మాత్రమే పరిమితమైంటది. అది కూడా పరువు ఎప్పుడు పోతుంది వీళ్ళకంటే అప్పర్ కాస్ట్ లవ్ చేస్తే పరువు పోదు. అప్పర్ కాస్ట్ ఒక సోకాల్డ్ లోవర్ కాస్ట్ అబ్బాయిని లవ్ చేస్తే పోతుంది అనమాట. నిన్న కూడా తమిళనాడులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దళితుడిని అబ్బాయి ప్రేమించిన అక్క వాళ్ళ తమ్ముడు అన్న వాడు చంపేశాడు. ఎస్ఐ కూతురు అనమాట అమ్మాయి. ఆ ఎస్ఐ కూతురుని ఇతను లవ్ చేశాడు. సో ఆ ఎస్ఐ చెప్పాడు, వాళ్ళ కొడుక్కి చెప్పాడు, నువ్వు వాడిని చంపేరా అని చెప్పి వాడు వెళ్ళి చంపేశాడు. సో అలాంటివి దళితుడు కాబట్టి అతన్ని. మామూలుగా అయితే చాలా మంది తమ కూతుర్ని చంపుకున్న కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు గండికోటలో కూడా పరువు హత్య అనేది ఆ యాంగిల్లో వాళ్ళు పరిశీలిస్తున్నారు, వైష్ణవ హత్య. రెండవ యాంగిల్ వచ్చి తమ కూతురు లవ్ చేసిన కింది కులం అయితే వాడిని చంపేయడం అనేది కూడా మనం అనేక సార్లు చూస్తున్నాం. సో ఇక్కడ ఈ రెండు ఆస్పెక్ట్లు ఇక్కడ కలిసినాయన్నమాట. ఈ అబ్బాయికి ఏమో ఒక పరువు కాన్సెప్ట్ ఉంది, అక్క పరువు తీస్తుంది, మన కుటుంబం పరువు అన్న కోపం ఉంది. రెండవది వీడికి ఫేమస్ అవ్వాలని కూడా కోరిక ఉంది. ఆ ఫేమస్ అవ్వాలంటే వాడికి కరెక్ట్గా సూట్ అయిందా? అది బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు. అంటే కష్టపడి ఏదన్నా ఒక రంగంలో కొంత పైకి వెళ్ళి పేరు తెచ్చుకోవాలి అన్న ఓపిక వాడికి లేదు. అందుకని చంపేయడం. ఆ చంపేయడం కూడా ఎవరినో పోయి చంపాలంటే వీడికి అది కూడా కష్టం అన్నమాట. ఇంట్లో అయితే అక్కనే చంపేస్తే ఈజీ అనమాట. పైగా ఆమె ఇతనితో పోలిస్తే ఆమె బలహీనంగా ఉంటుంది ఖచ్చితంగా. వీడు బాగా ఎత్తుగా ఇలాగా ఉన్నాడు, వీడు గట్టికి కొడితేనే చచ్చిపోయేట్టుగా ఉన్నాడు మనిషి. కాబట్టి వీడు గొంతు పిసికి చంపేయడంలో పెద్ద ఇబ్బంది లేదు. సో ఈజీ టార్గెట్ని ఎంచుకున్నాడు, ఈజీగా ఫేమస్ అవ్వాలనుకున్నాడు, ఖచ్చితంగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మనతో సహా అనేక మంది వీడి గురించి చెప్పుకుంటున్నారు రోహిత్ అని. కాకపోతే వీడికి శిక్ష పడితే మాత్రం జైల్లోనే వీడు ఫేమస్ అవ్వాలి తప్ప బయట అవ్వడు. వీడికి తెలీదు ఫేమస్ అనేది ఒక రోజు 2 రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఎవడు వీళ్ళని పట్టించుకోడు. వీడి జీవితాంతం కనీసం ఒక మినిమం 14 ఇయర్స్ తర్వాత వీడు అక్కడ జైల్లో సత్ప్రవర్తన అవన్నీ బాగుంటే జనరల్ ఆమ్నెస్టీ కింద వీడిని విడుదల చేసే అవకాశం ఉంది. ఏదేమైనా 14 ఇయర్స్ కనీసం ఒక 10 ఇయర్స్ అయితే వీడు జైల్లో ఉండాలి. అప్పుడు వాడికి దోల ఇదంతా తీరి జ్ఞానోదయం అవుతుంది. 4 రోజులు జైల్లో ఉంటే జ్ఞానోదయం అవుతుంది వీడికి. ఎందుకంటే వీడికి డబ్బులు పెద్దగా ఉన్నట్టు కూడా లేదు. డబ్బులు లేకపోతే జైల్లో నీకు మినిమం సౌకర్యాలు ఉండవు, హీనంగా చూస్తారు. వీడి దగ్గర అన్ని రకాల పనులు చేయిస్తారు. పైగా మిగతా వాళ్ళు కొట్టడాలు ఇవన్నీ కూడా వీడిని డీల్ చేస్తారు. కాబట్టి వీడికి అక్కడ దోల తీరుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఒక స్టూపిడిటీగానే మనం చెప్పుకోవచ్చు. చాలా మందికి ఎక్స్పోజర్ లేక, నాలెడ్జ్ లేక ఏదో ఫేమస్ అయిపోవాలి అనుకొని చేసే పనులు తప్ప ఇవి అంతకంటే నాలెడ్జ్ ఉంటే ఈ సిస్టంలో మనం ఏం చేయబోతామనే నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ ఆలోచించేది. రెండోది వీడు ఆవేశంలో చేసినట్టు కనిపిస్తుంది కానీ ఇదేదో తాత్కాలిక ఆవేశంలో చేసిన హత్య కాదు. వీడి మైండ్లో ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ఉంది. ఎవరినో చంపి ఫేమస్ అవ్వాలనే ఒక కోరిక అయితే వీడికి ఉంది. అది ఒక సాకుగా ఉపయోగపడింది. నిజానికి ఆ అబ్బాయి ఫోన్ చేస్తా ఉంటే వీడు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాలి, మళ్ళీ పంచాయతీ పెద్దలతో మాట్లాడచ్చు, మాట్లాడి డీల్ చేయొచ్చు. వీడికి ఒకవేళ ఇష్టం లేని ఇది చేస్తుంది. నిజానికి ఆ అమ్మాయి మేజర్ కాబట్టి ఆ అమ్మాయిని కంట్రోల్ చేసే హక్కు వీడికి లేదు. అంటే ఇక్కడ ఏమైందంటే ఇంకా ప్యాట్రియార్కల్ సొసైటీలో మేజర్ అయినా మైనర్ అయినా స్త్రీలు సెక్సువాలిటీని, స్త్రీల జీవితాల్ని తాము కంట్రోల్ చేయాలి అనేది ఇంకా కూడా ప్రిడామినెంట్ గా మగవాళ్ళలో ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. రెండోది ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసి ఉండే అవకాశం లేదు వీడిలాగా నన్ను చంపుతాడని. ఆమె చిన్నప్పుడు తమ్ముడని ఎత్తుకొని తిరుగుంటది, ముద్దులాడుంటది. వీడే నన్ను చంపుతాడని ఆమె కళ్ళ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అందుకనే ఆర్గు కూడా వీడంత స్టూపిడ్ ఫెలో అని తెలియక ఆర్గు చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.